శనగపిండి చట్నీ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు టమాటా, ఉల్లిపాయ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పండుమిర్చి అండి. పండుమిర్చి ఇంట్లో లేనప్పుడు పచ్చిమిరకాయ కానీ ఎండుమిర్చి కానీ వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, పసుపు అండి మెయిన్, శనగపిండి కొద్దిగా వాటర్లో కలిపి పెట్టుకోవాలండి. కొద్దిగా చిక్కగా వాటర్లో కలుపుకోవాలి. వంటలు లేకుండా కలపాలండి. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం కరివేపాకు, పోసి పెట్టుకున్న ఉల్లిపాయలు మారకుండా కలపాలండి. కొద్దిగా పండుమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, టమాటా అండి, ఇది కూడా వేసేయాలి. చిటికెడు పసుపు, శనగపిండి వాటర్ అండి. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఈ వేగం వాటర్ వేసేయాలి. ఈ శనగపిండి చట్నీ దోశకి చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువ దోశకే బాగుంటుంది. ఇది వాటర్తో ఉడకాలండి, ఎందుకంటే మళ్ళీ పచ్చివాసన వస్తుంది ఉడకపోతే. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. రెడీ అయిందండి. ఇది మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా ఉండాలండి, అప్పుడు చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర అండి దించే ముందు. టేస్టీ చట్నీ రెడీ అయిందండి. ఇది మన ఇంట్లో చేసుకునేది, చాలా బాగుంటుంది. మనం శుభ్రంగా చేసి పెట్టుకుంటాము శనగపిండికి.